వాయిస్ ఇస్తారా? Hari. Hari. మనతో పాటు రవీంద్రరావు గారు ఉన్నారు, టక్కలపల్లి రవీంద్రరావు గారు. సార్, మొట్టమొదటిసారి కేసీఆర్ గారు విచారణ అంటే రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఏ రకంగా చేస్తున్నారు? ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళందరూ ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం అంటా ఉన్నారు. మీరు మాత్రం ఇది రైతులకు ఉండే ఏమంటారు కాళేశ్వరమా కూలేశ్వరమా అనేది ఇప్పుడు కమిషన్ ముందు హరీష్ రావు గారు కేసీఆర్ గారు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటది. యావత్ తెలంగాణలో కాళేశ్వరం పూర్తయ్యాక రాష్ట్రం మొత్తం కూడా నీటి లభ్యత అనేది ఎట్లుండే, సాగునీరు ఎట్లుండే, తాగునీరు ఎట్లుండే, చెరువులలో నీళ్ళు ఎట్లుండే, చెక్ డ్యాంలలో నీళ్ళు ఎట్లుండే, అనేక నదులలో నీళ్ళు ఎట్లుండే, ఏ రకంగా సాగునీరు అందించింది, ఎంత సాగు మరి సాగులోకి వచ్చి భూమి వచ్చింది, ఎన్ని కోట్ల టన్నుల పంట దిగుమతి వచ్చింది అనేది చాలా స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ కాళేశ్వరం నీళ్లు లేకపోవడంతో జరిగిన దుర్గతి కూడా అర్థమవుతుంది. అందుకనే కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అనేది అనేక కాలువలు, అనేక టన్నెల్స్, అనేక రిజర్వాయర్లు, అనేక చెక్ డ్యాములు, చెరువులకి అనుసంధానం చేయబడినటువంటి ప్రాజెక్ట్ అనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు పోతున్నది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని తను దూరదృష్టితోటి నిర్మించారే తప్ప ప్రచారం చేసుకోవాలి, దాని వల్ల జరిగే లబ్ధిని విస్తృతంగా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళాలి. దృష్టి కాదు, ఫామ్ హౌస్ లోకే నీళ్ళని వస్తున్నాయి తప్ప ఏ రైతు పంట పొలాలకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదు. యావత్ తెలంగాణలో ఎక్కడ నీళ్ళు అందలేదో చెప్పమనండి, ఏ జిల్లాలో అందలేదో చెప్పమనండి. మెదక్ జిల్లాలో దరిద్రం ఉండే, కరువు ఉండే, మెదక్ జిల్లాలో ఏమైంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఏమైంది, సూర్యాపేట జిల్లాలో ఏమైంది, మా మహిబాద్ లాంటి జిల్లాలో ఏమైంది. యావత్ తెలంగాణలో నలుమూలల చెరువులలో గాని, చెక్ డ్యాములలో గాని, బావులలో గాని, కాలువలలో గాని ఎండిపోయిన కాలువలు 35 సంవత్సరాల నుంచి చుక్క నీరు అందించని తుంగతుర్తి, సూర్యాపేట, మహిబాద్ లాంటి ప్రాంతాలకి, జనగాం లాంటి ప్రాంతాలకి సాగునీరు వచ్చింది. 100 కోట్ల రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందంటే ఇదంతా మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏంది? కాళేశ్వరం నీరు అనేది ఒక మేడిగడ్డ ద్వారా పంపింగ్ చేయబడిన నీరే కాదు. కాళేశ్వరం నీరు అనేది అన్ని ప్రాంతాలకి అనుసంధానం చేయబడింది. ఎస్ఆర్ఎస్పి నుంచి ఆ మిడ్ మైనర్ కి సంబంధించి వరకు కూడా ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా పూర్తి చేయడం జరిగింది. అసంపూర్తిగా ఉన్న మిడ్ మైనర్ పూర్తి చేశాం, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేశాం. అనేక రకాలుగా అనుసంధానం చేసేపట్టుగానే రాష్ట్ర నలుమూలలో సాగునీరు కానీ, తాగునీరు కానీ, పరిశ్రమలు కానీ, హైదరాబాద్ నగరానికి కానీ నీరు వచ్చిందనేది వాస్తవం.
అదే వాస్తవాలు వాళ్ళ కేసీఆర్ గారు చెప్పబోతున్నారు. అయితే సార్ ఫైనల్ గా ఒకవేళ కమిషన్ కనుక అసంతృప్తిగా ఉండే ఏమన్నా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అటువంటి పరిస్థితి ఏమన్నా ఎదుర్కొంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది? జరగనేయండి, వారు ఏం చేస్తారు అనేది వేచి చూస్తాం. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అనేది చాలా స్పష్టం. ఇది ప్రజోపయోగకరమైంది. భవిష్యత్తు తరాలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు పట్ల ఇంత వివక్ష దూరంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజల ఆవేశం చూస్తున్నారు, ప్రజల స్పందన చూస్తున్నారు. కేసీఆర్ గారి మీద చేయేస్తే ఏం జరుగుద్ది అనేది సమయం వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తెలుస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత కక్షలేనా? ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మీరు నోటీసులు పంపిస్తేనే తట్టుకోలేకపోతున్నావు కేసీఆర్, కానీ నన్ను జైల్లో పెట్టించినప్పుడు ఏమైపోయిందని మాట్లాడినటువంటి దాని గురించి మీరేం చెప్పారు? నువ్వు లోటుకు దొంగ కేసు, అది పనికి మళ్ళీ కేసు. రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు లంచం ఇస్తా అంటే దొరికినోడు ఆ జైలు పోతే ఆ దానికి తిరిగి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి నీ యొక్క దురుద్దేశం, నీ ఉద్దేశాలు ప్రజలకు చాలా స్పష్టమైంది. కొద్ది రోజుల్లోనే ఈ రియాక్షన్ అనేది ప్రజలు ఎట్లా వస్తుందో మీరు చూస్తారు. సో విన్నారు కదా, ఇంతసేపు టక్కలపల్లి రవీందర్ రావు గారు మనతో మాట్లాడడం జరిగింది. సో ఫైనల్ గా ఒకవేళ గనక ఇటువంటి ఏమైనా జరిగితే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది. మరో తెలంగాణ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆవేశంగా ఉన్నారు. ఒకరు తొడగొడుతున్నారు, ఇంకోళ్ళు మీసాలు తిప్పుతున్నారు. కేసీఆర్ ని ఎదుర్కోలేదని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతా ఉన్నారు. సో అప్పటి నుంచి మనం చూస్తున్నాం సుదీర్ఘంగా దాదాపు గంటన్నర పాటు కూడా మనం ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరి వాయిస్లు కూడా తీసుకుంటూ వస్తా ఉన్నాము. సో వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము అన్నిటికి కూడా సిద్ధము. సో కేసీఆర్ తో పెట్టుకుంటే కాంగ్రెస్ ఆల్రెడీ మొత్తం కూడా దిగజారిపోయింది, ఏం కూడా ఎగ్జిక్యూషన్ లో లేవు. సో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, అందుకే ఏదో ఒకటి వీళ్ళకి కావాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కి కేసీఆర్ కి అందుకే నోటీసులు పంపడం జరిగింది అని చెప్పి కూడా తప్పు లేదు కాబట్టి కేసీఆర్ గారు కూడా విచారణని ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త కూడా మంచి క్లారిటీ తోటి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను జర్నలిస్ట్